ఇందాక మీరు ఫస్ట్ క్వెషన్ అడిగినప్పుడు నాకు జాతకంలో ఏమేం పరిశీలించాలి అన్నప్పుడు నాకు శని బుధుల గురించి చెప్పారు. అంటే ఓన్లీ స్పెసిఫిక్‌గా 2 గ్రహాల గురించి మెన్షన్ చేశారు అంటే, అంటే శని బుధులు అంత ఇంపార్టెంటా స్వామి పిల్లల సంతానానికి? రైట్. శని బుధులు నపుంసక గ్రహములు, న్యూట్రస్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడము. ఓకే. సాధారణంగా ఏంటి, పిల్లలు కలగడం లేదు అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. పాపం ఈ రోజుల్లో స్ట్రెస్ అనుభవిస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, జాబ్ ఎప్పుడు పోతుందో తెలీదు దానికోసం. లేదా పిల్లలు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకోవడం, కొద్ది రోజులు వెయిట్ చేయడం. ఇంకో కొన్ని రెండు మూడు కొత్త టర్మ్స్ విన్నాను. DINK అంటారు, డింక్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. కిడ్స్. ఓకే, డింక్ అంటున్నారు. ఓకే, అదొక కాన్సెప్ట్ వచ్చింది ఈ మధ్యన, పిల్లలే వద్దు అనుకోవడము. ఓకే, ఇవన్నీ కూడా మనకి సప్తాంశలో D1లో ఇవన్నీ కనిపిస్తాయి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం తెలుసుకోవచ్చును ఈ కాన్సెప్ట్లో ఎవరున్నారు. లేదా పాపం కొంతమందికి ప్రయత్నం చేస్తే కూడా రావడం లేదు. ఓకే, సో రకరకాల స్ట్రెస్, PCOD, PCOS వాటి కారణాలకి. సో ఈ గ్రహాలు సాటర్న్, మెర్కరీ, శని బుధ గ్రహాలు రెండు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ నపుంసకత్వము, అంటే ఇన్ఫర్టిలిటీ అన్న ఉద్దేశం. అంటే శని ముసలివాడు అంటాము, బుధుడేమో మరీ చిన్న పిల్లవాడు కాబట్టి అంటాం. అందుకని కూడా ఎగ్జాక్ట్లీ, అందుకని కూడా ఇద్దరికి పిల్లలు కలిగించే సామర్థ్యము బాగా చిన్నవాళ్ళకి, వయస్సులో చాలా పెద్దవాళ్ళకి ఉండదు. ఫర్టిలిటీ అన్నది మిడిల్ ఏజ్లో మాత్రమే ఉంటుంది, యూత్ నుంచి మిడిల్ ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది. సో అందుకని ముసలివారు బాగా చంటి పిల్లాడు కాబట్టి ఆ ఇద్దరిని న్యూట్రల్స్గా తీసుకున్నాం. ఇది నేను క్లాస్లో కూడా 2 సార్లు చెప్పాను. సో ఇది సమాధానము, శని బుధులు ఎందుకు కాదనుకుంటున్నారు పిల్లల్ని అని. ఓకే, సో ఈ కనెక్షన్స్ ఎలా చూస్తాం, శని బుధుల్ని ఎలా చూస్తాం అని అంటే, పంచమంకి శని బుధ సంబంధాలు 2 ఉండడం. ఓకే, ఇది D1లో, D9లో, D7లో. D1 అంటే రాశి చక్రము, నవాంశ చక్రము, సప్తాంశ చక్రము, D7 అంటాము. ఈ మూడిట్లో చూడాలి, మూడింట్లోని కనిపిస్తుంది. దీంతో పాటు రాశితుల్య నవాంశలో కూడా కనిపిస్తుంది. అప్పుడు ఎక్కువగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడం వలన పిల్లలు కనలేకపోయిన తల్లిదండ్రులు మనం చూస్తాం, కన్ఫర్మ్ చేసుకోవచ్చు వారి జాతకాలు చూసినప్పుడు. సో ఎలా చూస్తాము అనంటే, పంచమంలో శని రాశి అయి ఉండి బుధుడు ఉండడం, బుధ రాశి అయి ఉండి శని ఉండడం, బుధ శనులు ఇద్దరు కలిసి పంచమంలో ఉండడం, ఇలాగ మనకి దృష్టి కూడా. లేదా శని సప్తమంలో ఉన్నాడు, బుధుడు శని పంచమంలో ఉన్నాడు, బుధుడు 11వ ఇంట్లో నుంచి చూస్తున్నాడు. లేదా బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు, శని 11వ ఇంట్లో నుంచి చూస్తున్నాడు. శనికి విశేష దృష్టిలు 2 ఉన్నాయి, 10వ దృష్టి, 3వ దృష్టి. వాటి ద్వారా కూడా చూడడం కూడా మీకు, అంటే బుధుడేమో 5వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంట్లో శని ఉన్నాడు. సో శని 10వ ఇంటిని చూస్తున్నాడు 8వ ఇంటి నుంచి, అది 5వ ఇల్లు అవుతుంది. అలాగా పనికొస్తుంది. 5వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, శని 3వ ఇంట్లో ఉన్నాడు, 3 గళ్ళు శని ముందుకు చూస్తాడు, అలాగా పనికొస్తుంది. ఇది జాగ్రత్తగా చూసి D1లో రాశితుల్య నవాంశలో, నవాంశలో, సప్తాంశలో అన్నిట్లోని చూడవలసి ఉంటుంది. చూసిన తర్వాత ఇది పిల్లలు కలగడానికి అసలు ఏ రకంగానూ ముందుకెళ్ళడం లేదు అని చెప్పి మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. దీంట్లో కూడా మీకు నక్షత్రాలు, D1లో నక్షత్రాలు అవి చూసిన తర్వాత చేయవలసి ఉంటుంది. రవి, సంక్రమణ దోషాలు పట్టిన రవి, అవి కూడా మాట్లాడవచ్చు. ఇందాక నేను అబార్షన్ గురించి అడిగినప్పుడు సప్తాంశ నుంచే మెయిన్ చూడాలి అని చెప్పారు. ఇప్పుడు కూడా మీరు ఇందాక క్వశ్చన్ దానిలో కూడా సప్తాంశ రిలేటెడ్ చెప్పారు. అంటే పిల్లల సంతానం గురించి చూస్తున్నప్పుడు సప్తాంశని ఎందుకు అంత ఇంపార్టెంట్గా చూడాలంటే? రైట్, మనం పెళ్లికి ఏం చూస్తున్నాం? నవాంశ. మరి నిజానికి పెళ్లి ఎక్కడి నుంచి రావాలి? 7వ ఇంటి నుంచి రావాలి. అవును, సప్తాంశ నుంచి కూడా చూడాలి, కానీ మనం నవాంశ చూస్తున్నాం. పిల్లలకేమో 5th హౌస్ అని చెప్పుకుంటున్నాం, పిల్లలకి అలాగే 5వ ఇల్లు అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ డివిజనల్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, వర్గ చక్రాలు అంటున్నామో, ఈ వర్గ చక్రము 11వ అంశలో పనిచేస్తుంది. అంటే 9వ ఇంటి నుంచి 11వ ఇల్లు 7వ ఇల్లు అయింది. ఓకే, సో పెళ్లి కోసం మనం నవాంశం చూస్తున్నాం. సప్తాంశని చూడడం వల్ల సప్తమం నుంచి 11వ ఇల్లు అయిన 5వ ఇల్లు వస్తుంది. 11వ ఇల్లు ఇవ్వడం అన్నమాట, లాభము అంటాం కదా. ఒక చోట నుంచి ఏం లాభం పొందుతున్నాం. సో 9వ ఇంటి నుంచి వచ్చే లాభం 7వ ఇంట్లో ఉంది, అలాగే 7వ ఇంట్లోంచి వచ్చే లాభం 5వ ఇంట్లో ఉంది. అందుకు సప్తాంశ కోసం పిల్లల్ని చూస్తున్నాం.
ఇవి కొన్ని చార్ట్స్కి మాత్రమే ఇలాగ అప్లికబుల్. పరాశరుడు క్లియర్గా బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఆయన ఇచ్చాడు, మనం ఆయన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి. క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం సప్తాంశ ఎందుకు చూస్తున్నాము అని అంటే పిల్లల కోసం 7 నుంచి 11వ ఇంట్లో 5వ ఇల్లు ఉంది కాబట్టి సప్తాంశ డివిజనల్ చార్ట్ అవుతుంది పిల్లల నాకు కోసం. ఇది పర్సనల్గా ఉండేది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే, గుడ్. ఇంకొకటి సార్, మెయిన్ ఎక్కువగా లేడీస్లో వింటుంటాం పీసీఓఎస్, పీసీఓడీస్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. అవి అసలు ఎక్కడి నుండి చూస్తాం సార్? ఓకే, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లమ్స్కి కొన్ని స్పెసిఫిక్ నక్షత్రాలు ఉన్నాయి. ఓకే, D1లో ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్న దశ, ఇప్పుడు మీకు ఏదో ఒక దశ నడుస్తుంది. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, ఎక్కువ మీరు చెప్పేది బీజం, క్షేత్రం కంటే బీజం ఇంపార్టెంట్, సంతానం కోసం అన్నప్పుడు మగవారి జాతకమే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ మెయిన్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే వీటి వల్లే అసలు రాకపోవడం అనేది చాలా వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా, అందుకని అడుగుతున్నాను. రైట్, ఇది ఆన్సర్ చేశాక మీ క్వశ్చన్కి వస్తాను, బీజం క్షేత్రానికి. ఈ పీసీఓడి రావడానికి కావాల్సిన నక్షత్రాలు ఏమున్నాయి అంటే, నడుస్తున్న దశ ఏ దశ ఇందులో ఉందో చూడండి, ఏ నక్షత్రంలో ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ గురు మహర్దశ నడుస్తోంది, గురువు స్వక్షేత్రంలో ఉన్నాడని సంకల్ గుర్తుకోవడం కాదు. గురువు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వాషాఢలో ఉన్నాడు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆ టైంలో. పూర్వాషాఢ కూడా ఓకే, ఉత్తరాషాఢ, పూర్వాషాఢలో ఉత్తరాషాఢలో రెండిట్లోని, ఎందుకంటే వాటర్ ఉంది పూర్వాషాఢలో. పీసీఓడికి సంబంధించిన ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ డిశ్చార్జ్ సరిగ్గా లేకపోవడము, కావలసినంత డిశ్చార్జ్ రాకపోవడం, లేదా చాలా ఎక్కువగా డిశ్చార్జ్ ఉండడము, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉండడము, పెయిన్ ఉండడము, మెన్స్ట్రల్ పెయిన్ ఉండడము, ఓవర్ డిశ్చార్జ్, అండర్ డిశ్చార్జ్ ఇష్యూస్ ఉండడము, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉండడము. 1 పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 2 భరణి, 3 పూర్వాఫల్గుని, దాని తర్వాత రేవతి. ఓకే, అఫ్లిక్షన్స్ ఉండడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10th లార్డ్ అయ్యి గురువు పూర్వాషాఢలో ఉన్నాడు, ఆ దశ నడుస్తోంది. ఓకే, అప్పుడు డెఫినెట్గా ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి సప్తాంశలో. 90% ఛాన్సెస్ ఉన్నాయి అలాగ పీసీఓడి రావడానికి, పీసీఓఎస్ రావడానికి, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి. మీకు D1 చూస్తున్నప్పుడు 10వ ఇల్లు కనెక్షన్స్లో లేడీస్కి మెయిన్గా. ఎందుకు 10వ ఇల్లు అని అంటే, 5వ ఇంటి నుంచి 6వ ఇంట్లో ఉంటుంది 10వ ఇల్లు. 5వ ఇల్లు పిల్లలు, 6వ ఇల్లు పిల్లలు లేకుండా ఉండడం. 5 గళ్ళను 5వ ఇంటి నుంచి 6 గళ్ళు లెక్క పెట్టండి. భావోద్భవం టైపు, దాని నుంచి వచ్చే 6వ ఇల్లు చూసుకుంటాం. మేల్స్కి అయితే మనము 6th హౌస్ చూస్తాము ఒకవేళ ఫర్టిలిటీ ఇష్యూస్ కోసము. ఫీమేల్స్కి 10th హౌస్ చూస్తాం. ఇది సంజయ్ రత్ గారు ఇచ్చిన రూల్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాళ్ళకి కూడా. చార్ట్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా 10th హౌస్లోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, 10th లార్డ్ అయి ఉన్నాడు 5th హౌస్లో, 5th లార్డ్ అయి 10th హౌస్లో ఉన్నాడు, 5th లార్డ్ 8th లార్డ్ కలిసి 10th హౌస్లో ఉన్నారు. ఇది D1లోని పనిచేస్తుంది, D7లోని పనిచేస్తుంది. సో అల్టిమేట్లీ పీసీఓడి ఎలా కన్ఫర్మ్ చేస్తాం? ఓకే, బలంగా ఉన్న గ్రహము అంటే స్వక్షేత్రము, ఉచ్చ, నీచ ఇట్లాంటి స్పెషల్ పొజిషన్స్లో ఉన్న గ్రహము 10వ ఇంట్లో. ఆడవాళ్ళకైతే 2వ ఇల్లు కూడా మీరు చెప్తుంటారు కదా స్వామి, 2వ ఇంట్లో కూడా. కానీ 2వ ఇల్లు ఎక్కువగా అబార్షన్స్కి, లేత నెలల్లోని కొంతమందికి 3 నెలలకు 2 నెలలకు పాపం కలుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడదు. ఓకే, దానికి ఏమంటారంటే స్విమ్మర్స్ ఆర్ నాట్ హెల్దీ ఇన్సైడ్ అంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఆ ఎన్వైరన్మెంట్లో బతకలేక స్విమ్మర్స్ చనిపోవడం. అంటే మొదటి 20 రోజులు 30 రోజులు ఉండడము, తర్వాత లేత నెలల్లో పాపం వాళ్ళకి బ్లీడింగ్ అది అయిపోయి వెంటనే ఋతుస్రావం అంటారు అది జరగడం, గర్భస్రావం అంటారు అది జరగడం, దాంట్లోని ఇబ్బంది అవ్వడం, పెయిన్ ఉండడము, అవి మీకు 2nd హౌస్ నుంచి వస్తాయి. 10th హౌస్ నుంచి ఏంటి అంటే కలగకనే పోవడం. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి చెప్తారు ఫలానా రోజులో ప్రయత్నం చేయండి, పాపం అన్నీ ఓపెన్గా వెళ్ళి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది, డాక్టర్ని సంప్రదించాలి, బోల్డ్ అంతా మాట్లాడాలి, మేము చేస్తున్నాం ప్రయత్నం. వాళ్ళ బాధలు వింటే వర్ణనాతీతంగా ఉంటాయి. మనకి కన్సల్టేషన్లో వాళ్ళు పడే బాధ మాకు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, మేము ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం, డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, పోనీ ఏమైనా చూపిద్దాం అంటే ఒక్కోసారి అన్నీ నార్మల్గా ఉన్నాయని వస్తాయి రిపోర్ట్స్లో. వాటిల్లో ఐడెంటిఫై అయిపోతే పర్వాలేదు ప్రాబ్లం,
అవును. అవ్వనప్పుడే మనసుకి చాలా అలజడిగా ఉంటుంది ప్రాబ్లం కదా! ఉంటుంది అవనప్పుడే. ఐ ఐడెంటిఫై అయితే సొల్యూషన్ ఏదో ఒకటన్నా దొరుకుతదేమో అన్న సో పాజిటివ్. కనెక్షన్స్ ఈ 10వ ఇంటి నుంచి 5th హౌస్ 10th హౌస్ కనెక్షన్స్ 5వ అధిపతి 10వ ఇంట్లో ఉండడం, 10వ అధిపతి 5వ ఇంట్లో ఉండడం, 1వ అధిపతి 10వ ఇంట్లో ఉండడం, 1వ అధిపతి 8వ ఇంట్లో ఉండడం. సో 8th హౌస్ 6th హౌస్ 10th హౌస్ కనెక్షన్స్ ఉండడము సాధారణంగా D7లో ఇవి మీకు పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ ఫర్దర్ ఆన్ అవి పిల్లలు కలగకుండా అడ్డుపడడానికి ఉండే ఇష్యూస్గా ఇవి పరిణమిస్తాయి. ఇది సమాధానం. ఇందాక చిన్న డౌట్ వచ్చింది కదా స్వామి, అది బీజం క్షేత్రం గురించి విపులంగా వివరిస్తానన్నారు కదా, అదొక్కసారి చెప్పగలుగుతారా? బీజము మగవాడు బీజము విత్తనము ఆయన వేస్తున్నాడు, ఈవిడ క్షేత్రం. ఓకే, సాధారణంగా విత్తనము మంచిదైతే మనం చెట్లలో కూడా చూస్తాం. ఇప్పుడు ఫార్మర్స్ కూడా అందరూ ఏమంటారంటే విత్తనం మంచిదైతే నేల కొంచెం తక్కువ సారవంతమైందా అయినా సరే అది తట్టుకొని మొక్కగా ఎదగగలుగుతుంది. ఇన్నాళ్ళు వరకు చెప్తూ వచ్చిన ఇది కానీ ఈ మధ్యన ఈ పీసీఓడి పీసీఓఎస్లు బయలుదేరిన తర్వాత క్షేత్రానికి కూడా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఇప్పుడు క్షేత్రంలో బలం లేకపోవడం వలన బీజం ఎంత గొప్పదైనా సరే బేసిక్ సారం లేనప్పుడు నువ్వు దాన్ని మొక్కగా ఎదిగించలేవు. అందుకే చాలామంది రివర్స్లో కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఏమంటారు ఐవీఎఫ్లు అవి చేయించుకునే వాళ్ళు ఫర్టిలైజేషన్ చేసే ఎగ్ ఏదైతే ఉందో డోనర్ ఎగ్ తీసుకొని ఆ డోనర్ ఎగ్తో ఫర్టిలైజ్ చేసి మళ్ళీ ఈవిడ దాంట్లో ప్రవేశపెడుతున్నారు. కారణం ఏంటి అంటే బయట నుంచి ఫర్టిలైజ్ అవ్వట్లేదు ఆ రెండు. ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా పట్టుకోవచ్చు. సో ఇక్కడ క్షేత్రము ఇన్నాళ్ళు మనం ఎప్పుడు మాట్లాడినా క్షేత్రం కొంచెం వీక్గా ఉన్నా బీజం చాలా బ్రహ్మాండంగా ఉంటే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే క్షేత్రం చాలా వీక్గా ఉండే హారోస్కోప్స్ కూడా చాలా వస్తున్నాయి మనకు. అవి మిక్స్డ్గా కనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే D1 చార్ట్లో ఇష్యూస్ ఉంటాయి, సప్తాంశలో ఇష్యూస్ ఉండవు. సో అప్పుడు నడుస్తున్న దశ ఏదో ఒకటి 8th హౌస్లోనో 6th హౌస్ కనెక్షన్లోనో కొద్దిగా 5th హౌస్ కనెక్షన్స్తోనో చిన్నపాటి 5th హౌస్ ప్రాబ్లమ్స్తోనో కనిపిస్తుంది. అప్పుడు ఇలాంటివి వేరే వారి డోనర్ ఎగ్తో చేయడము. అంటే ఇక్కడ క్షేత్రం అంటే ఎగ్ ఒకటే వస్తుందా స్వామి? మొయ్యగలిగే మోస్ట్లీ ఎగ్ ఒకటి వస్తుంది, యూట్రస్ వస్తుంది. అంటే మొయ్యగలిగే కెపాసిటీ ఆ బాడీకి ఉందా లేదా అవి కూడా అక్కడనే కనిపిస్తాయి. రెండు ఒకటే, రెండు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. స్పెసిఫిక్స్ కావాలి అంటే D1 D7 వెనక్కి ముందుకి వేసుకు చూసుకుంటూ ఉంటే అచ్చా మీకు ఫైబ్రాయిడ్స్ వలన ఇష్యూ ఉందా, లేకపోతే చాలా మందికి కారణం తెలియకుండా ఫర్టిలైజేషన్ జరగట్లేదు. అవును అంతా బ్రహ్మాండంగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, కారణం తెలియట్లేదు. సింపుల్ హార్మోనల్ ఇష్యూ మీకు దానికి ఇస్తారు హార్మోన్ ఇంజెక్షన్, అది కూడా కాదు, అన్నీ ఉన్నాయి కరెక్ట్ గా. చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాటికి స్పెసిఫిక్ రెమెడీస్ ఉంటాయి, అవి చేయవలసి ఉంటుంది, చార్ట్ చూసి చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలా కాలం నుంచి తద్దినాలు పెట్టట్లేదు ఇంట్లో, పితృదేవతలకి స్మరణ లేదు. మాకెవరో చెప్పారండి, మేము మా ఇంట్లో రివాజ్ ఏంటంటే ఒక 20-15 ఏళ్ళుగా మా మామగారు అన్నారు, నేను పోతే తద్దినాలు పెట్టద్దు, ఆ డబ్బు తీసుకొని వెళ్ళి పేదవారికి ఇచ్చేయండి, ఖచ్చితంగా ఇవ్వండి, పేదవారికి ఇవ్వండి. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక పద్ధతి అని ఒకటి ఉండేది, అలవాటు ఆనవాయతి అని. ఆ పెడుతున్న తద్దినం చాలామంది ఏమనుకుంటున్నారంటే మీ నాన్నగారికి మాత్రమే చేరుతుంది అనుకుంటున్నారు. పొరపాటు. యాక్చువల్గా ఆ సోల్ వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో పుట్టే ఉంటుంది, ఎందుకంటే వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ జననం ఉంటుంది. వీళ్ళందరికీ కలిపి పితృదేవతలను వాళ్ళు ఉంటారు, ఒక చోట ఉంటారు అన్నమాట. పితృదేవతలు పితృలోకంలో ఉంటారు. వాళ్ళకి మనకి ఇక్కడ ఒక సంవత్సరం పూర్తిగా గడిస్తే వాళ్ళకు ఒక రోజు గడుస్తుంది. సో అందుకే మనం తద్దినం పెట్టినప్పుడు సంవత్సరంలో ఒక రోజు పెడతాము కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి అన్నం పెట్టినట్టు అవుతుంది. దానికి స్పెసిఫిక్ పద్ధతి ఉంది, అలాగే చెయ్యాలి. అంతేకాని నేను పేదవాడి ఆకలి తీర్చు, పేదవాడి ఆకలి తీర్చడానికి తద్దినం మానడానికి ఏం సంబంధం లేదు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే నీళ్లు నువ్వులు కలిపి వదిలి తర్పణం చేసి మీ నాన్నగారిని మడిగా గుర్తుపెట్టు, దండం పెట్టుకోవడానికి డబ్బు ఇవ్వాలా, డబ్బు వాళ్ళకే అయిపోయి పేదవాళ్ళకే అయిపో, దండం పెట్టు, ఒక బ్రాహ్మణుడిని పిలు. మీకు ఒక రివాజ్ ఉంది, ఒక రీతి ఉంది, మీ పూర్వీకులందరూ చేశారు. ఇప్పుడు సడన్గా నేను పేదవాడికి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ
వాళ్ళు ఇవ్వలేదా పేదవాళ్ళకి దానాలు? అంతే. ఆ రోజుల్లో మీకంటే ఇంకా ఎక్కువ దానాలు మీ ఎక్కువ పెద్దవాళ్ళు ఇచ్చారు. చేశారు. అవును, అవును. ఇవాళ ఇది రూపాయి ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే బాధపడతారు కొంతమంది, కానీ మీ పెద్దవాళ్ళు అంతకంటే ఎక్కువ చేశారు. కానీ సంవత్సరానికి ఇన్ని వేలు, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తే 10,000 అవుతుంది కదా. అవును సార్. 300 నుంచి 500 రూపాయలు తద్దినం బ్రహ్మాండంగా పెట్టచ్చు. నీకు మనస్సు ఉండాలి, నీకు ఓపిక ఉండాలి, నువ్వు వంగి ఏంటంటారు చేయవలసిన కార్యం ఉంటుంది, ఫిజికల్ వర్క్ ఉంటుంది దాంట్లో. ఓకే, అది చెయ్యలేక నాకు ఆఫీస్ ఉంది ఇంకోటి ఉంది అని తప్పించుకొని మూర్ఖత్వాలకు పోయి జీవితాలు నాశనం చేసుకొని సింహం పాడైపోయి ఉంటుంది. క్లియర్గా చూడగానే తెలిసిపోతుంది, హారోస్కోప్లో చూడగానే సింహంలో క్లియర్గా ఉంటాయి. మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు, నాతో పాటు నా క్లాసులు చాలా విన్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. సింహం చూడగానే తెలుస్తుంది, ఇది పితృదోషానికి చూపిస్తున్న వ్యవహారము, ఇది పితృకార్యాలు సరిగ్గా చేయలేదు. వాటికి రెమెడీస్ చేయవలసినవి ఉంటాయి. ఓ సంవత్సరం పాటు ప్రతి అమావాస్యకి చేయవలసిన రివాజ్ ఉంటుంది. ఇది స్వయం పాకంగా ఇవ్వడము, అమావాస్యకి పితృదేవతల దగ్గర లెంపలు వేసుకోవడము, ప్రాయశ్చిత్తం నేను తదినం పెడతానని సంకల్పం చేయడము. వాళ్ళే చెప్పి వెళ్ళారు కదా పెట్టకూడదు, పొరపాటుది, వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు. ఇది మీ పితృదేవతలు అందరికీ కలిపి వెళుతుంది. అందులోని అన్నభాగం రకరకాల లెవెల్స్లో వెళుతుంది, వసువు రుద్ర ఆదిత్య రూపాలని. మన నక్షత్రాలన్నీ కూడా వసువులు రుద్రులు ఆదిత్య రూపాలు ఇవి. వసువు ఒక రకమైన పని చేస్తాడు, ఆదిత్యుడు మరో రకం పని చేస్తాడు. ఓకే, రుద్రుడు మరో రకం పని చేస్తాడు. ఆదిత్యుడి కింద కొన్ని నక్షత్రాలు, కొన్ని ఆదిత్యులు ఉన్నాయి, కొన్ని రుద్రులు ఉన్నారు, కొన్ని వసువులు ఉన్నారు. సో కిందకి ఆ మధ్యకి అలాగనమాట. వసు రుద్ర ఆదిత్య రూపాలు 3 పైకి వెళ్ళేవి. ఓకే, సో దాన్ని బట్టి పని చేస్తాయి. చాలా చక్కగా వివరించారు సార్. టాపిక్ అంటే మన టాపిక్కి రిలేటెడ్ కాకపోయినా అది మాత్రం, ఎందుకంటే చాలామంది ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయాము, ఇండియాలో చేస్తేనే భరతఖండం మీద చేస్తేనే దానికి విలువ ఉంటుందని చాలామంది కొంతమంది వీటిలో చెప్తూ ఉంటారు కదా, అది పట్టుకుని మేము ఇక్కడ లేం కదా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటారు కదా. దానికి కూడా ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటే అమెరికాలో తద్దినం పెట్టే బ్రాహ్మణులు బ్రహ్మాండంగా ఉన్నారు, పెట్టచ్చును. కుదరకపోయినా నువ్వులు వదిలినా చాలా అని చెప్తున్నారు. అస్సలు పెట్టని దానికంటే భరతఖండం కాకపోతే అమెరికా ఖండంలో ఉన్నావు అక్కడ పెట్టు. అస్సలు పెట్టని దానికంటే అది నయము. పిల్లలే లేకుండా ఇప్పుడు నీ వరకు మీ పెద్దవాళ్ళ పుణ్యం నడిచిపోయింది. కొంతమంది ఉన్నారు, మా నాన్నగారు కూడా పెట్టలేదండి నాకు పిల్లలు కలిగారు కదా అని వితండవాదం చేసేవాళ్ళు. పుణ్యక్షయము అని ఒకటి ఉంటుంది. నీకు నడిచిపోవడానికి కారణం నీ పై వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి ఉంటారు. ఒక 10 తరాలు చాలా బ్రహ్మాండంగా చేస్తే ఒక తరం కాపాడబడుతుంది. ఆ తర్వాత నువ్వు అనుభవించవలసిందే. నువ్వు చేసిన తప్పుకి నీ మనవలు అనుభవిస్తున్నారు, మళ్ళీ రిక్రియేట్ అయ్యి వెనక్కి వస్తుంది. ఇది మూఢనమ్మకము పోని మూఢనమ్మకమే అనుకో. దండం పెట్టడం వల్ల నీకు ఏమిటి నష్టం? ఇన్ని చేస్తున్నావు కదా. ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో నీకు క్లారిటీ లేదు కదా. ఎలా పుడుతున్నాము అనడానికి, అండంగా విడుదలైన మనం ఎలా పుడుతున్నాం అనడానికి క్లారిటీ లేదు నీకు. అలా ఉంటే ప్రతి హారోస్కోప్లోని నువ్వు తద్దినం పెట్టట్లేదన్న విషయం ఎలా తెలుస్తుంది? నా పాయింట్ అది. ఓకే, ఐఎమ్ యాజ్ సైంటిఫిక్ యాజ్ యూ ఆర్, అలాగే అనుకుందాం, మూఢనమ్మకమే అనుకుందాం. దండం పెట్టాం. ఇప్పుడు మా నాన్నగారికి నువ్వు పెట్టట్లేగా, మీ నాన్నగారికి నువ్వు దండం పెడుతున్నావు, నష్టమే ఉంది. మీ నాన్న నీకు జన్మనిచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, భార్యనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. ఒక్క దండం పెట్టడానికి ఏమిటి నీకు బాధ? అది ఒక్క రోజు చెయ్యి, నీకు మళ్ళీ నీ పిల్లలు నీకే పట్టుకెళ్ళడు ఆ దండం, ఆయన ఉపయోగపడదు. అది మళ్ళీ తిరిగి నీ పిల్లలుగానో నీకు మళ్ళీ ఏంటంటారు, చాలా మంది పదవి అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళ అకౌంట్కే వస్తుంది మళ్ళీ, ఏదో ఎఫ్డి చేసినట్టు 10 ఏళ్ళు పోయాక మళ్ళీ నీకే వచ్చి పడుతుంది. కొంతమంది పదవి కోసం పాకులాడుతుంటారు, నాకు పదవి రావట్లేదండి. పదవి రాకపోవడానికి కూడా ఇది కారణం అయ్యి ఉంటుంది, పితృదేవతలకి చేయకపోవడం. కొంతమంది నాకు పిల్లలు ఉన్నారు కదా బ్రహ్మాండంగా, నాకేం ప్రాబ్లం లేదు కదా. కాదు, నీకు పదవి పోయింది, నువ్వు రోజు పాకులాడుతున్నావు. ఎందుకు పదవి పోయింది? కింద 10 మంది ఉండి, నీకంటే కింద 10 మంది ఉండి నిన్ను పొగడాలి, అది కదా పదవి అంటే. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని నిన్ను పొగడాలి అంటే నీకెందో 10 మంది ఉండాలి. వాళ్ళు నీ పిల్లలు లాంటి వాళ్ళే, వాళ్ళు లేరు, నిన్నెవరు సపోర్ట్ చేయట్లేదు. పదవి అంటే కుర్చీ మీద కూర్చోబెట్టడానికి, ఆ కింద ఎవరో కూర్చోవాలిగా. ఇక్కడ ఎవరు కూర్చోకపోతే ఈ కుర్చీకి విలువే ఉంది కదా. కింద ఎవడైనా కూర్చుంటే పైన కుర్చీకి విలువ. కింద ఎవరు కూర్చోవట్లేదు అనుకో, ఈ కుర్చీ అంత ఆకాశంలో ఉన్నా ఒకటే, అక్కడి నుంచే భూమి మొదలవుతున్నట్లు లెక్క కదా.